ఐపీఎల్ మ్యాచ్ 21 రివ్యూ వాయిస్ ఓవర్. ఏప్రిల్ 13, 2026 ఈ రోజును ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ఎప్పటికీ మర్చిపోలేదు. కల్లో కూడా ఊహించిన విజయం ఆ జట్టుకు దక్కింది. ఇద్దరు అన్క్యాప్డ్ ఇండియన్ బౌలర్స్ను బలంగా నమ్మిన ఎస్ఆర్హెచ్ జట్టు పటిష్టమైన రాజస్థాన్ రాయల్స్ జట్టును ఓడించింది. అది కూడా భారీ తేడాతో ఓడించింది. హర్షల్ పటేల్, ఉనద్కత్ వంటి సీనియర్ బౌలర్లను కాదని ఇద్దరు యువకులకు అవకాశం కల్పించిన ఎస్ఆర్హెచ్ మెరుగైన ఫలితాలను రాబట్టింది. 57 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ జట్టుపై విజయం సాధించింది. ఎస్ఆర్హెచ్ బౌలర్లు ప్రఫుల్ హింగే, షకీల్ అహ్మద్ రాజస్థాన్ రాయల్స్ వెన్నువిరిచి సన్ రైజర్స్కు విజయం అందించారు. ముఖ్యంగా ప్రఫుల్ తాను వేసిన తొలి ఓవర్కే అనేక రికార్డులు సృష్టించాడు. ఒకే ఓవర్లో 3 కీలక వికెట్లు పడగొట్టాడు. రాజస్థాన్ జట్టుకు షాక్ ఇచ్చాడు. మొదటి ఓవర్ 2వ బంతి నుంచే రాజస్థాన్ రాయల్స్ వికెట్ల పతనం మొదలైంది. వైభవ్ సూర్యవంశీ తాను ఎదుర్కొన్న తొలి బంతినే భారీ షాట్ కొట్టడానికి ప్రయత్నించి దొరికిపోయాడు. అంది వచ్చిన అద్భుత అవకాశాన్ని కీపర్ సలీల్ అరోరా అందిపుచ్చుకున్నాడు. సూర్యవంశీ క్యాచ్ను జాగ్రత్తగా పట్టుకున్నాడు. దీంతో ఓపల్ స్టేడియం ఒక్కసారిగా హోరెత్తిపోయింది. తర్వాత వచ్చిన ధ్రువ్ జురెల్ కూడా వెంటనే అవుట్ అయ్యాడు. తొలి ఓవర్ 4వ బంతిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయిన జురెల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పరుగుల ఖాతా తెరవకముందే పెవిలియన్ చేరాడు. జురెల్ అవుట్ అయిన తర్వాత వచ్చిన ప్రెటోరియస్ కూడా ప్రఫుల్ ఓవర్లోనే అవుట్ అయ్యాడు. తొలి ఓవర్ చివరి బంతిని గట్టిగా కొట్టడానికి ప్రయత్నించిన ప్రెటోరియస్ నితీష్ కుమార్ రెడ్డికి దొరికిపోయాడు. నితీష్ క్యాచ్ పట్టడంతో ప్రెటోరియస్ పెవిలియన్ చేరాడు. ప్రెటోరియస్ కూడా డకౌట్ కావడం విశేషం. మొదటి ఓవర్లో అవుట్ అయిన ముగ్గురు ఆర్ఆర్ బ్యాటర్లు కూడా డకౌట్ కావడం విశేషం. ముగ్గురు కూడా ఒకే ఓవర్లో పెవిలియన్ చేరడం మరో విశేషం. ఎస్ఆర్హెచ్ తరపున తొలి మ్యాచ్ ఆడిన ప్రఫుల్ ఒక్కసారిగా క్రికెట్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్నాడు. ఆ తర్వాత ఓవర్ వేసిన షకీబ్ హుసేన్ యశస్వి జైస్వాల్ వికెట్ను పడగొట్టాడు. కేవలం 1 పరుగు మాత్రమే చేసిన జైస్వాల్ అవుట్ అయ్యాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు కేవలం 10 బంతులు మాత్రమే ఎదుర్కొని 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాలు పడింది. ఆ తర్వాత ఓవర్లో కూడా రాజస్థాన్ కష్టాలు కొనసాగాయి. ఎస్ఆర్హెచ్ బౌలర్ ప్రఫుల్ హింగే మరోసారి చెలరీకి బౌలింగ్ చేశాడు. ఈసారి రాజస్థాన్ జట్టు సారథి రియాన్ పరాగ్ వికెట్ పడగొట్టాడు. రియాన్ పరాగ్ 4 పరుగులకే అవుట్ అయ్యాడు. నితీష్ కుమార్ రెడ్డి మరోసారి అద్భుతమైన క్యాచ్ పట్టుకున్నాడు. రియాన్ పరాగ్ అవుట్ అయ్యే సమయానికి ఆర్ఆర్ జట్టు కేవలం 9 పరుగులు మాత్రమే చేయగలిగింది. 3 ఓవర్లు పూర్తి అయ్యేసరికి రాజస్థాన్ రాయల్స్ జట్టు 5 కీలక వికెట్లు కోల్పోయింది. అక్కడి నుంచి మరో వికెట్ పడకుండా రవీంద్ర జడేజా, ఫెరీరాలు జాగ్రత్తగా ఆడారు. 118 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరి భాగస్వామ్యానికి ఎస్ఆర్హెచ్ బౌలర్ షకీబ్ హుసేన్ తెరదించాడు. ఇన్నింగ్స్ 15వ ఓవర్ చివరి బంతికి ఫెరీరాను అవుట్ చేశాడు. ఆర్ఆర్ జట్టు విజయంపై ఆశలు రేపిన ఫెరీరా 69 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. మరో 4 బంతుల వ్యవధిలోనే రవీంద్ర జడేజా కూడా అవుట్ అయ్యాడు. జడేజా 32 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 45 పరుగులు చేశాడు. ఇషాన్ మలింగా బౌలింగ్లో కీపర్ సలీల్ అరోరా క్యాచ్ పడడంతో జడేజా వెనుదిరిగాడు. జడేజా అవుట్ కావడంతో ఆర్ఆర్ విజయావకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. 217 పరుగుల టార్గెట్ రీచ్ కావడం రాజస్థాన్ జట్టుకు సాధ్యపడలేదు. కేవలం 159 పరుగులు మాత్రమే చేసి ఆటగాళ్ళందరూ అవుట్ అయ్యారు. 57 పరుగుల తేడాతో ఆర్ఆర్ జట్టు ఓటమి పాలైంది. దీంతో వరుస విజయాలతో జోరు మీద కొనసాగిన పరాగ్ సేన ఈ సీజన్లో తొలిసారి ఓటమి చవిచూసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.